తను ఒక 27 years ఓల్డ్, ఒక చిన్న మండల్లో బట్టల షాప్ పెట్టుకునే అబ్బాయి ఒక 7 years నుంచి కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఈ మూవీ మీద పెట్టాడు. అండ్ మేము కొంచెం ప్రొడక్షన్లో అటు ఇటు చేయడం వల్ల బడ్జెట్స్ కొంచెం పెరిగాయి. దానివల్ల మళ్ళీ హేమంత్ అని ఇంకొక అబ్బాయి యాడ్ అయ్యారు మాకు. ఇనిషియల్లీ తను ఇనిషియేట్ చేయకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ మాకు ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు అందరం కొత్త, నేను కొత్త, నా 4 అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కొత్త వాళ్ళే. అంతకుముందు అసలు మూవీ సెట్లోకి కూడా వెళ్ళలేదు మేము. ద 2 main pillars ఆఫ్ ఏం చేస్తున్నాం డ్యూరింగ్ అవర్ షూటింగ్ ఈజ్ రాము, నా కో డైరెక్టర్. తను మామూలుగా కో డైరెక్టర్ అంటే మూవీస్లో ఒక 40-50 years ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. తను నాకంటే ఒక 2 years చిన్న అనుకుంటా. అండ్ రాము అండ్ అవినాష్ నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి వచ్చాం ఇండస్ట్రీకి. హీఈస్ తన ప్రొడక్షన్ డిజైనర్ మెయిన్గా. అండ్ రాము, వీళ్ళిద్దరూ మెయిన్గా ఈ మూవీ ఇలా రావడానికి నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను మామూలుగా. సో నన్ను కాంప్రమైజ్ చేయకుండా వాళ్ళు ముందుండి నడిపించారు. థ్యాంక్స్ అలాట్ మీకు. అండ్ ప్రేమ్, మామూలుగా మనం పోవడం కదా, కానీ జనాలకు నచ్చుతున్నాయండి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నేను నా నుంచి చెప్పట్లేను, నేను విన్నది, నాకు వచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. విజువల్స్ చాలా బాగుంటాయి, చూడండి కుదిరితే. అండ్ థ్యాంక్స్ ప్రేమ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దోస్ విజువల్స్. అండ్ ఇంకా నాకు బాగా వచ్చిన కాంప్లిమెంట్స్లో ఏంటంటే పర్ఫార్మెన్సెస్. నేను డైరెక్టర్గా ఒక 10% అయినా సక్సెస్ అయ్యాను అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, పీపుల్ ఆర్ ప్రైజింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యాక్టర్స్. మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయని ప్రైజ్ చేస్తున్నారు. సో ఆ 10% క్రెడిట్ నేను తీసుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ ప్రతి క్యాస్ట్కి. ఈరోజు ట్రై చేశాను హీరోయిన్స్ని తీసుకురావడానికి, కుదరలేదు యాక్చువల్లీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మీరు వస్తే చాలు అనుకున్నాను, మీరు వచ్చారు. సక్సెస్ మీట్ పెడదాం అనుకున్నప్పుడు కూడా మా పిఆర్ చెప్పారు, ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సక్సెస్ మీట్, దేనికోసం, గెస్ట్ ఎందుకు, ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ ఎందుకు. యాక్చువల్గా మీ మూవీ ఎలా వెళ్తుంది అంటే నేను చెప్పాను, మా మూవీ మెయిన్గా రీల్స్ త్రూ వెళ్తుంది అనమాట. అంటే రీల్స్ వల్లనే ఆ కింద కామెంట్లలో ఏ మూవీ అని సెర్చ్ చేసి ఈటీవీలో చూస్తున్నారు. సో దెన్ మీమర్స్ వల్ల వెళ్తుంది మీ మూవీ, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల వెళ్తుంది. సో వాళ్ళని పిలుద్దామన్నారు. అండ్ ద ఐడియా ఆఫ్ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పిలిచి ఈవెంట్ చేద్దామని ఐడియా ఏలూరు సీను గారిది. ఆ క్రెడిట్ తనదే. థ్యాంక్స్ ఏలూరు సీను గారు. అండ్ ప్రతి క్రాఫ్ట్కి, ఏదో క్రాఫ్ట్కి మంచి పేరు వస్తుంది. మ్యూజిక్ది నేను వినలే అనమాట ఇప్పటివరకు. సాంగ్స్ బాగున్నాయి, ఈ పర్టికులర్ సాంగ్ బాగుంది, ఏది వైరల్ కానందుకో ఏమో నేను వినలేదు. బట్ ట్రై ఏ మ్యూజిక్ ఆఫ్ ఏం చేస్తున్నాం, యూ పీపుల్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. 4 songs ఐదర్ లిరికల్ వాల్యూ బాగుంటుంది లేదా మ్యూజిక్ ట్యూన్ అన్న బాగుంటుంది. కుదిరితే వినండి ప్లీజ్. అండ్ మా మూవీ డిజిపోస్ట్లో జరిగింది, డిజిపోస్ట్ విక్రమ్ గారికి అండ్ జమ్నీ చరణ్ గారికి. అందులో వర్క్ చేసిన అపేంద్ర అండ్ శ్రీకాంత్, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రెండర్స్ పెట్టారు, ఎప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళు అరేంజ్ చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటీ ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.